the FON, that is Fundamental of Nursing, for the GNM first year. In this we are going to discuss about the unit 5, that is assessment of patient. So assessment of patients. In the previous class we have seen about the physical examination and the health history and about the head to toe examination. So now we are going to discuss about the vital signs. So the vital signs is a very important. So after the admission of the patient, and we have to check the vital signs. So it is very important for the patient to know the vital signs of the patient. So vital signs, it includes the temperature, pulse, respiration and the BP. So it is called as vital signs and also known as cardinal signs. సో వైటల్ సైన్స్ అంటే టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్. సో వైటల్ సైన్స్ని ఇంకా కార్డినల్ సైన్స్ అని కూడా అంటారు. సో వీటిని వైటల్ సైన్స్ అని అంటాం. సో ఒక పేషెంట్ అడ్మిట్ అవ్వగానే హాస్పిటల్లో వైటల్ సైన్స్ అనేవి చెక్ చేయాలి. అంటే పేషెంట్ యొక్క పల్స్ ఏ విధంగా ఉంది, టెంపరేచర్ ఏ విధంగా ఉంది, రెస్పిరేషన్ ఏ విధంగా ఉంది, బీపీ ఏ విధంగా ఉంది. మనం పేషెంట్ అడ్మిట్ అవ్వగానే ఎమర్జెన్సీగా మనం వైటల్ సైన్స్ అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వైటల్ సైన్స్లో మనం టెంపరేచర్ గురించి చెక్ చేద్దాం. సో టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్ ఏమో 98.6 డిగ్రీ ఫారెన్హీట్. సో నార్మల్ టెంపరేచర్ ఈజ్ 98.6 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ 37 డిగ్రీ సెల్సియస్. సో నార్మల్ టెంపరేచర్. అండ్ ద పల్స్ రేట్ 70 to 80 beats per minute. And respiration 16 to 20 breaths per minute. And BP is 120/80 mm of Hg. So this is the normal values of the temperature, pulse, respiration and the BP. So temperature, normal temperature is 98.6 degree Fahrenheit or the 37 degrees Celsius, and pulse rate 70 to 80 beats per minute, and respiration 16 to 20 breaths per minute, and the blood pressure is 120/80 mm of Hg. So now we are going to discuss about the temperature. So temperature definition is, it is defined as degree of heat maintained by the body, or it is a balance between the heat produced and the heat loss in the body. సో టెంపరేచర్ అంటే హీట్ అనేది బాడీ లోపల మెయింటైన్ అవ్వడాన్ని టెంపరేచర్ అని అంటాం. సో ఎంతైతే హీట్ అనేది లోపల బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతుందో దానికి తగిన విధంగా అంతే హీట్ బయటికి రిలీజ్ అవ్వాలి. సో దీనివల్ల బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడం వల్ల బాడీ లోపల టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో హీట్ కంట్రోల్ అంటే హీట్ రెగ్యులేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే బాడీ లోపల, అంటే బ్రెయిన్ లోపల హైపోథలామస్లో హీట్ రెగ్యులేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో హైపోథలామస్ అనేది బ్రెయిన్ లోపల సిచ్యువేటెడ్ అయి ఉంటుంది. సో ఆ ఏరియాలో ఈ హీట్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద temperature definition. So temperature definition, it is a degree of heat maintained by the body. So degree of heat can be maintained by the body, and it is the balance between the heat produced and the heat loss in the body. So ఎంతైతే హీట్ బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతుందో అంత హీట్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల బాడీ లోపల టెంపరేచర్ అనేది బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయగలుగుతాం. సో దాన్ని టెంపరేచర్ అని అంటాం. సో ద రెగ్యులేషన్ ఆఫ్ ది బాడీ టెంపరేచర్ ఈజ్ మెయింటైన్ బై ద 2 మెకానిజమ్స్. సో బాడీ లోపల టెంపరేచర్ అనేది రెగ్యులేట్ ఏ విధంగా అవుతుంది అంటే 2 మెకానిజమ్స్ ద్వారా. అందులో థర్మో రెగ్యులేషన్ ఒకటి, థర్మోలైసిస్. సో బై దీస్ 2 మెకానిజమ్స్ ద టెంపరేచర్ కెన్ బి regulated in our body. So the 2 mechanisms is thermoregulation and the thermolysis. So థర్మోరెగ్యులేషన్ ద్వారా బాడీ లోపల టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, థర్మోరెగ్యులేషన్. సో ఇట్ ఈస్ ద కెమికల్ రెగ్యులేషన్ బై ద ప్రొడక్షన్ ఆఫ్ హీట్. సో బాడీ లోపల కెమికల్ రియాక్షన్ అనేది జరగడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ ద థర్మోరెగ్యులేషన్. సో నెక్స్ట్ వన్, థర్మోలైసిస్. సో ఇట్ ఈస్ ద ఫిజికల్ రెగ్యులేషన్ బై ద లాస్ ఆఫ్ హీట్. సో
అంటే ఫిజికల్గా మనం యాక్టివిటీ చేయడం ద్వారా హీట్ అనేది లాస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద థర్మోలైసిస్. సో ఫిజికల్గా రెగ్యులేషన్ అనేది జరగడం వల్ల హీట్ అనేది లాస్ అవుతుంది. థర్మో రెగ్యులేషన్ అంటే కెమికల్ రియాక్షన్ ద్వారా బాడీ లోపల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థర్మో రెగ్యులేషన్ అండ్ ద thermolysis. So thermoregulation means there is a chemical regulation by the production of heat. So because of the production of heat there is a chemical regulation can be occur. So this is the thermoregulation. Next one, thermolysis, that is the physical regulation by the loss of heat. So by the loss of the heat there is a physical regulation can be occur. So this is the two mechanisms of రెగ్యులేషన్ ఆఫ్ ది బాడీ టెంపరేచర్. సో బాడీ లోపల టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవ్వడానికి టూ మెకానిజమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో థర్మో రెగ్యులేషన్ ఒకటి, థర్మోలైసిస్ ఒకటి. సో దిస్ ఇస్ ద టెంపరేచర్ అండ్ ద టూ మెకానిజమ్స్. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రొడక్షన్ ఆఫ్ హీట్ ఇన్ ద బాడీ. సో బాడీ లోపల హీట్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. సో దెర్ ఇస్ ఏ ఆక్సిడేషన్ ఆఫ్ ది ఫుడ్. సో ఆక్సిడేషన్ ఆఫ్ ది ఫుడ్, మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మనం ఎక్కువగా తీసుకుంటాం. సో అవి అంటే కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ మెటబాలిజం జరగడానికి ఈ హీట్ అనేది అవసరం. సో హీట్ అనేది జరిగేటప్పుడు అంటే కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ మనం తీసుకున్న తర్వాత క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవి విచ్ఛిన్నం చేయాలి అంటే బ్రేక్ డౌన్ అవ్వడానికి ఈ హీట్ అనేది చాలా అవసరం. సో దీనివల్ల ఏమవుతుందంటే హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫుడ్ అనేది ఆక్సిడేషన్ జరిగేటప్పుడు హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఏంటిది? ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసినప్పుడు హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువగా హీట్ రిలీజ్ అవ్వడానికంటే హీట్ అనేది బాడీ లోపల ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ లోపల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్. దెర్ ఈస్ ఎ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ ఇన్ ద బాడీ. సో బాడీ లోపల హీట్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మెయిన్గా ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ అంటే కెమికల్ ఫుడ్ మనం తీసుకున్న తర్వాత ఆక్సిడేషన్ జరగడానికి ఆక్సిడేషన్ జరిగేటప్పుడు ఫుడ్ అనేది ఆక్సిడేషన్ జరిగేటప్పుడు హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా బాడీ లోపల హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, హీట్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ ద బాడీ. సో బాడీ నుంచి ఏ విధంగా హీట్ అనేది లాస్ అవుతుందో చూద్దాం. సో దెర్ ఇస్ ఎ త్రూ ద స్కిన్. ఫస్ట్ స్కిన్ ద్వారా హీట్ అనేది లాస్ అవుతుంది. సో బాడీ లోపల టెంపరేచర్ ఎంతైతే అంటే హీట్ ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో అంతే హీట్ బయటికి రిలీజ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది బాడీ లోపల బ్రెయిన్ లోపల హైపోథలామస్ సెంటర్ దగ్గర రెగ్యులేట్ సెంటర్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా బాడీ లోపల హీట్ అనేది రెగ్యులేట్ అవుతుంది. సో దెర్ ఇస్ ఎ స్కిన్ అంటే హీట్ లాస్. సో మనం ఎక్కువగా హెవీ వర్క్ చేసినప్పుడు లేకపోతే మనం ఎక్కువగా ఎండకు నడిచినప్పుడు కానీ మన స్కిన్ ద్వారా హీట్ అనేది లాస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద హీట్ ఈస్ లాస్ ఫ్రమ్ ద బాడీ బై ద స్కిన్ త్రూ ద స్కిన్. సో వైల్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఆర్ రన్నింగ్ సో ఫర్ దట్ టైమ్ సో హీట్ ఈజ్ లాస్ ఫ్రమ్ ద స్కిన్. సో ఎక్కువగా మనం వాక్ చేసినా కానీ రన్ చేసినా కానీ మనం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు స్కిన్ ద్వారా స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది. దీని ద్వారా హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో హీట్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది. సో ఎక్కువగా హీట్ అనేది స్కిన్ ద్వారా లాస్ అవుతుంది. నెక్స్ట్ లంగ్స్ ద్వారా. సో మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఈ రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్ళగానే హీట్ అనేది ఎక్కువగా వార్మ్ అవుతుంది. సో దీని ద్వారా ఎప్పుడైతే మనం ఇన్స్పిరేషన్ చేస్తామో అంటే గాలిని తీసుకోవడం కానీ గాలిని వదిలినప్పుడు కానీ మనం గాలి తీసుకున్న వెంటనే లోపలికి వెళ్ళిన తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత గాలి అనేది వామ్గా అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఎక్స్పిరేట్ చేస్తామో ఎప్పుడైతే మనం ఊపిరి వదులుతామో అది హీట్ అనేది లాస్ అవుతుంది. సో ఆ విధంగా లంగ్స్ ద్వారా 300 ml హీట్ అనేది లాస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్కిన్ అండ్ ద లంగ్స్. సో త్రూ ద లంగ్స్ ఆల్సో హీట్ కెన్ బి లాస్ట్ బై ద
ఎవాపరేషన్. సో దెర్ ఇస్ ఏ లంగ్స్ ద్వారా కూడా మనం గాలి తీసుకున్నప్పుడు కానీ గాలిని వదిలినప్పుడు కానీ లంగ్స్ ద్వారా హీట్ అనేది లాస్ అవుతుంది. 300 ml హీట్ అనేది లాస్ అవుతుంది లంగ్స్ ద్వారా. నెక్స్ట్ కిడ్నీస్. సో కిడ్నీస్ ద్వారా కూడా హీట్ అనేది లాస్ ఉంది. సో కిడ్నీస్ అనేది యూరిన్ ఫార్మేషన్లో ఉపయోగపడతాయి. సో యూరిన్ ఫామ్ అయినప్పుడు మనం యూరినేషన్ ఎప్పుడైతే చేస్తామో యూరిన్ ద్వారా హీట్ అనేది లాస్ అవుతుంది. సో బై ద కిడ్నీస్ ద urination can be occur. So through the urine and the heat can be lost. So the next one, bowels. So the bowels means there is a feces. Through the feces also there is a heat loss can be occur. అంటే మనం మోషన్కి వెళ్ళినప్పుడు కూడా హీట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బాడీ నుంచి హీట్ లాస్ అనేది జరుగుతుంది. స్కిన్ ద్వారా, లంగ్స్ ద్వారా, కిడ్నీస్ ద్వారా, బౌల్స్ ద్వారా, అంటే ఫీసెస్ ద్వారా మనం మోషన్కి వెళ్ళినప్పుడు కూడా హీట్ అనేది లాస్ అవుతుంది. సో ఈ విధంగా హీట్ లాస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నార్మల్ వేరియేషన్ ఇన్ ద బాడీ టెంపరేచర్. సో మనం నార్మల్గా వేరియేషన్స్ అనేవి ఉంటాయి టెంపరేచర్లో. సో అది ఏంటిదో చూద్దాం. సో టైమ్ ఆఫ్ ది డే అంటే మనం రోజులో చూసినట్లయితే లెస్ ఇన్ ద మార్నింగ్ అండ్ మోర్ ఇన్ ద ఈవినింగ్. సో మార్నింగ్ టైంలో టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది, మోర్ ఇన్ ద ఈవినింగ్ టైంలో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మార్నింగ్ టైంలో అంటే మనం ఎక్కువగా అలసిపోయి ఉండం, పడుకొని ఎమ్మటలేసాం కాబట్టి టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. అదే ఈవినింగ్ టైంలో మనం డైలీ మొత్తం వర్క్ చేసి ఉంటాం కాబట్టి ఈవినింగ్ టైంలో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, టైమ్ ఆఫ్ ది మంత్. సో ఎట్ ద మెన్చురేషన్ కాజెస్ ఏ సడన్ ఫాల్ ఇన్ ద టెంపరేచర్ అండ్ రైజెస్ స్లోలీ అగైన్ ఆఫ్టర్ ఓవులేషన్. సో ఎప్పుడైతే మెన్చురేషన్ టైంలో ఉంటుందో అప్పుడు టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. సో మెన్చురేషన్ అయిపోయిన తర్వాత ఓవులేషన్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు టెంపరేచర్ నెమ్మదిగా పెరుగుతుంది. సో మ్యాక్సిమం లెవెల్కి వస్తుంది. సో ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ది మంత్. సో డైలీ రోజు ఒక విధంగా ఉంటుంది, మంత్లీ ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా ఏజ్ ఆఫ్ ది పర్సన్. సో ఏజ్ని ఆధారంగా చేసుకో కూడా టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్ పీపుల్లో టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది, అదేవిధంగా యంగ్ ఏజ్లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యంగ్ అడల్ట్స్లో హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, ఓల్డ్ పీపుల్లో హీట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ వేర్ ద టెంపరేచర్ ఈజ్ టేకెన్. సో పార్ట్స్ ఆఫ్ ది బాడీ అకార్డింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ ది బాడీ అంటే మనం రెక్టల్ టెంపరేచర్ని చెక్ చేసినట్లయితే అది 1 డిగ్రీ ఫారెన్హీట్ అనేది ఓరల్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఓరల్లీ చెక్ చేసినప్పుడు ఓరల్ టెంపరేచర్ అనేది యాక్సిలరీ టెంపరేచర్ కంటే 1 డిగ్రీ ఫారెన్హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యాక్సిలరీ టెంపరేచర్ అనేది ఓరల్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటుంది. సో దెర్ ఇస్ ఏ రెక్టల్ టెంపరేచర్ అనేది 1 డిగ్రీ ఫారెన్హీట్ అనేది ఓరల్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనం రెక్టల్ టెంపరేచర్ని చెక్ చేసినట్లయితే ఓరల్ టెంపరేచర్ కంటే 1 డిగ్రీ ఫారెన్హీట్ అనేది రెక్టల్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఓరల్ టెంపరేచర్ అనేది 1 డిగ్రీ ఫారెన్హీట్ అనేది యాక్సిలరీ టెంపరేచర్ చెక్ చేసినట్లయితే యాక్సిలరీ టెంపరేచర్ కంటే ఓరల్ టెంపరేచర్ అనేది 1 డిగ్రీ ఫారెన్హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం రెక్టల్ వైజ్గా, ఓరల్ వైజ్గా, యాక్సిలరీ వైజ్గా చూసినట్లయితే డిఫరెంట్గా ఉంటుంది టెంపరేచర్. రెక్టల్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ఓరల్ టెంపరేచర్ కంటే. ఓరల్ టెంపరేచర్ ఏమో యాక్సిలరీ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద నార్మల్ వేరియేషన్ ఇన్ ద బాడీ టెంపరేచర్. సో అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ ది డే అండ్ ద టైమ్ ఆఫ్ ది మంత్ అండ్ ద ఏజ్ ఆఫ్ ది పర్సన్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ ది బాడీ వేర్ ద టెంపరేచర్ ఈజ్ టేకెన్. So this is the normal variation in the body temperature. So it completes the temperature.